హలో ఫ్రెండ్స్, మాలేక్య. నాకు అగ్రికల్చర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది నేను స్టార్ట్ చేసా. సో నాకు ప్రజెంట్ ప్లేస్ అవైలబుల్గా లేదు కాబట్టి టెర్రస్ గార్డెన్ లాగా ట్రై చేసా. అది నా ఫస్ట్ ట్రయల్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే వితౌట్ కెమికల్స్ యూజ్ చేయకుండా పండించడం. ఎలా పండిస్తాం అది నేను మీకు చూపిస్తా. ప్రజెంట్ నాకు ల్యాండ్ అవైలబుల్గా లేదు. సో ల్యాండ్ వచ్చిన తర్వాత నాకు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఒక 1 acreలో మల్టిపుల్గా అంటే మనీ ఎలా సంపాదించాలి న్యాచురల్గా అంటే ఒక ఎకర్లో కొన్ని పార్ట్స్ డివైడ్ చేసి కొంత ప్లేస్ ఆర్గానిక్ ఫార్మింగ్కి, ఇంకొంత ప్లేస్ ఫిషెస్కి అండ్ పౌల్ట్రీ. ఎలా అంటే ఫిషెస్, పౌల్ట్రీ జస్ట్ 200 square meters రేర్ చేయొచ్చు. సో మనకి మల్టిపుల్ పర్పస్గా పెట్టుకుంటే ఎక్కువ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. సో ఇట్లాంటివి నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కెమికల్స్ యూజ్ చేయకుండా పండించడం. సో ఇన్సెక్ట్స్, పెస్ట్ అటాక్ అనేది చాలా ఉంటుంది. కాకపోతే మనం ప్లాంట్స్ ద్వారానే ఆ ఇన్సెక్ట్ని కంట్రోల్ చేస్తాం. ఎట్లా అంటే మ్యారీగోల్డ్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ ప్లాంట్ అనేది కొన్ని ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎలా అంటే హెలికోవర్ప్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. అంటే మనము ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటే ఒక ఫర్టైల్ సాయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ల్యాండ్లో ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే మనం టెర్రస్ గార్డెన్ చేస్తున్నాం కాబట్టి అన్ని మినరల్స్ అనేవి ఒకే టైప్ ఆఫ్ సాయిల్లో అవైలబుల్గా ఉండవు. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని యూజ్ చేసి అండ్ ఆర్గానిక్ మాన్యూర్, హస్క్ అలాంటివి చాలా యూజ్ చేసి నేను సాయిల్ని ప్రిపేర్ చేసిన. సో అది కూడా అప్లోడ్ చేసా వీడియో. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని యూజ్ చేసి ఒక సాయిల్ని ఫర్టైల్గా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈల్డ్ అనేది మంచిగా వస్తుంది. ఇది నా ఫస్ట్ ట్రయల్ నేను చేసేది. సో మనం ఫస్ట్ ట్రై చేయాలి అనుకుంటే మనకు తెలిసిన ప్లాంట్స్నే పెంచాలి. ఎందుకంటే కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. మనకు తెలిసిన ప్లాంట్స్ని పెంచితే దానివల్ల ఈల్డ్ ఎక్కువ వచ్చినా అట్లీస్ట్ మనకి మార్కెట్లో సెల్ చేయకపోయినా కానీ ఇంట్లోకి సరిపడేంత వచ్చినా కానీ మనకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. అదే తెలియని ప్లాంట్స్ని గ్రో చేయడం అట్లాంటివి చేస్తే మనకు దాని గురించి కంప్లీట్గా తెలియదు కాబట్టి ఈల్డ్ అనేది ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవచ్చు. సో ఫస్ట్ మనం యూజ్ చేయాలి అని అంటే మనకి ఏవైతే తెలిసిన ప్లాంట్స్ ఉంటాయో అవిటిని మాత్రమే ప్రిఫర్ చేయాలి. సో నేను ఇక్కడ ఫ్లవర్స్ని కూడా పెంచుదామని చెప్పేసి అనుకుంటున్నా. అది ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉంటాయి, ఆర్నమెంటల్ ఫ్లవర్స్, అవన్నీ నేను ప్లాన్ చేస్తున్నా. కాకపోతే నాకు ల్యాండ్ అవైలబుల్గా ఉన్నప్పుడు నేను అవన్నీ ట్రై చేస్తున్నా. సో నేను ఇక్కడ వెజిటబుల్ ప్లాంట్స్ అనేటివి ఆల్మోస్ట్ అన్నీ పెట్టినా. నాకైతే ఈల్డ్ బాగానే వస్తుంది. నేను సెల్ చేసేంత లేకపోయినా కానీ నాకు ఇంట్లోకి సరిపడేంత అయితే వస్తుంది. ఏ ప్లాంట్స్కి ఏ పెస్ట్ అటాక్ ఉంటుంది, ఏ ఇన్సెక్ట్ ఉంటుంది, అటాకింగ్ ఎలా ఉంటుంది అనేది మనకు ఒకవేళ ఐడియా ఉండుంటే ప్లాంట్స్ ద్వారానే మనం కంట్రోల్ చేయొచ్చు. సో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనేటివి అటాక్ చేస్తూ ఉంటాయి. దాన్ని న్యాచురల్గా కంట్రోల్ చేయాలి. లైక్ హెలికోవర్ప అది మెయిన్గా. సో నాన్ వెజ్లో మనం చికెన్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఒక చిక్ టోటల్ డెవలప్ అవ్వడానికి 3 months పడుతుంది. సో దాన్ని 15 daysలో డెవలప్ చేస్తున్నారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ డెవలప్ చేస్తున్నారు. సో హెల్తీ ఫుడ్ని ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కొంచెం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని, ఫర్దర్గా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తూ హెల్తీగా ఉండాలి, లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.